అందరికీ వందనాలు. క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి మీకు శుభములు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క నామంలో, దేవుని యొక్క వాక్యములో మీరందరూ నెమ్మదితో ఉన్నారని విశ్వసిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. నా పేరు అనిల్ కుమార్, అడ్వకేట్ని హైకోర్టులో. దేవుని యొక్క సువార్త పరిచర్య నిమిత్తము నిజమైనటువంటి ఆ వాక్యాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఒక దృక్పథంతో పరిచర్య చేయటంలో నేను పూనుకొని ఉన్నాను. దేవుని యొక్క సన్నిధి నుండి శుభములు మీకు కలుగునుగాక. కొద్ది మాటలు, కొన్ని హెచ్చరికలు మీకు చేయాలన్నటువంటి ప్రేరేపణలో దేవుడు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి నేను మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాను. తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరూ మరి ఆయనకి అనుగుణంగా చిత్తానుసారంగా జీవించాలనేది ఆయన యొక్క కోరిక ఉన్నది. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని మనము విసర్జించడానికి, వాటిని పక్కన పెట్టడానికి దేవుని వాక్యము మీకు తోడై ఉండాలని నేను ఆశిస్తున్నాను. దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనాల కిందికి మనం చూద్దాం. దయచేసి నేను చదువుతున్నాను. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూసుకుందాం. ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును అనగా తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిరంతరము నిలుచునంటే ఎప్పటికీ బ్రతికుంటాడని కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, చెక్ యువర్ సెల్ఫ్స్ వెదర్ యు ఆర్ ట్రూలీ living according to the will of the Lord, or truly you are living according to the word of the God. దేవుని చిత్తాన్ని అనుసరించి, దేవుని వాక్యాన్ని అనుసరించి నీవు జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఈ లోకంలో నటన, లేకపోతే మోసము, లేకపోతే లోకాన్ని ప్రేమించటము, ఇతరులను ప్రేమిస్తున్నట్టు నటించటము, లోకానుసారంగా ఉండడానికి ఇష్టపడము, సమయాన్ని కాలయాపన చేయడానికి ఇష్టపడటము, దేవుని సన్నిధిలో గడపకుండా మీ ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడటం అనే దాని మీద మనము ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లోకం మీదనే ఎక్కువగా ఆశ పెట్టుకుని లోకానుసారమైనటువంటి పనులు చేయడానికి ఇష్టపడుతుంటారు. అది సర్వసాధారణం. కానీ ఒక ఉడంబడిక, ఒక నిబంధన, ఒక కట్టుబాటు, దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి, దేవుని కొరకు పాటుపడాలి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి జీవించాలి అనుకునే వారు ఖచ్చితంగా ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో, ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆయన కొరకు నిలబడడానికి, ప్రయాసపడడానికి ఇష్టపడతారు. మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, లోకంలో ఉన్నదంతయు అనగా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఏమున్నదండి దీంట్లో? నేత్రాశ, వాట్ ఎవర్ యు సీ, అరే నాకు అది ఉంటే బాగుండును, అది నాతో ఉంటే బాగుండు, నాకుంటే బాగుండు, లేకపోతే అయ్యో నాకు అది లేదే, ఇటువంటి చింత ఏదైతే ఉందో దాన్ని నేత్రాశ కింద మనం పరిగణించవచ్చు. శరీరాశ, శరీరాశ అన్నట్లయితే ఆ భోజనం నేను చేసి తృప్తిగా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఆ పానీయం నేను తాగితే బాగుంటుంది, లేకపోతే వారితో నేను ఉంటే బాగుంటుంది, వీరు నాతో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆశ ఏదైతే ఉందో అది శరీరానుసారంగా ఉండేటువంటి ప్రక్రియగా మనము తీసుకుంటున్నాం. ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి ఇష్టపడకండి, ఎందుకంటే అది ఎప్పటికైనా గతించిపోయేదే. మనము ఈ లోకంలో జీవించే వారమై ఉన్నాము, దేవుని చిత్తాన్ని బట్టి ఈ లోకంలో ముందుకు వెళ్తున్న వారమై ఉన్నాము. కానీ ఆయనకు అనుగుణంగా మనము జీవించడానికి ఇష్టపడితేనే దేవుని యొక్క కృప, కనికరము, శాంతి, సమాధానం మనతో ఉంటుంది. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవునిలో ఉండడానికి, దేవుని కొరకు పాటుపడటానికి, క్రీస్తులో నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమని యోహాను మరి ఎంతో చక్కగా ఆయన యొక్క పత్రికలో మరి దేవుని యొక్క కృపను బట్టి రాసి ఉన్నాడు. అది ఎంతో కష్టమైనటువంటి పని, మనము దాన్ని చేయలేము, మన శక్తి సరిపోదు. కానీ ఎప్పుడైతే
దేవుడు నీలో ఉంటాడో, ఆయన ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుందో, అమ్మో ఇది తప్పు నేను చేయకూడదు, అమ్మో ఇది వ్యతిరేకమైనది దేవుని నేను చేయకూడదు అనేటువంటి ఉద్దేశం మీలో కలిగినప్పుడు మీరు దేవునికి ఇష్టలుగా ఉండేటువంటి అవకాశము ఉన్నది. ప్రియమైనటువంటి నా సహోదరులారా, నేత్రాశ చూసాము, శరీరాశ చూసాము, జీవపు డంబము మనకి లేకపోయినా, మనకి ఏది మరి మన యొక్క చిత్తంలో లేకపోయినా నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను ఇంత గొప్ప, నేనంతా డాంబికంగా బతుకుతాను, నా కారు ఇది, నాకు నా ఉన్నటువంటి ఇల్లు ఇది, నేను ఉండేటువంటిది అది అని అనవసరమైనటువంటి మాటలు డాంబికంగా చెప్పుకునేటువంటిది అది దేవుని వలన వచ్చింది కాదు. ఎందుకంటే క్రీస్తు తనను తాను తగ్గించుకుని తన శిష్యుల యొక్క పాదములు కడగడానికి కూడా ఆయన వెనకాడలేడు. ఇప్పుడు గనక మనం ఎవరినైనా ఒకరిని పిలిపించి నీ పిల్లలు లేకపోతే వీళ్ళు వాళ్ళ కాలు కడుగు అని చెప్పి ఎవరినైనా ఒకవేళ కనుక మనం పరామర్శించినట్లయితే వారు మనని కొట్టే విధంగా ఉన్నారు. మీరు ఆలోచించినట్లయితే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడగాల, వీళ్ళకి వెళ్ళి వీళ్ళ కాళ్ళు కడగాల అంటాడు. క్రీస్తును పోలి జీవించడం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. కానీ దాన్ని మనం అలవర్చుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తములో మనము ఎదగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అన్యదా ఆలోచించకుండా మనం తగ్గించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎందుకంటే కొన్ని లక్షణాలు దేవునికి ఇష్టమైనటువంటిగా ఇక్కడ కనిపిస్తున్నాయి. విధేయత అనేది దేవుని యొక్క చిత్తంలో ఉన్నవారు ఎంతో విధేయులై మరి వారు తమను తాము తగ్గించుకుంటూ దేవుని యొక్క నామంలో వారు ఎదగడానికి అది తోడ్పడుతుందన్న ఆ విశ్వాసం కలిగి ఉంటారు. విధేయత మనము బయట గమనించినట్లయితే, ఎవరైనా మనల్ని చూసినట్లయితే మీరు క్రైస్తవులండి అని మనల్ని అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే మనలో ఉన్నటువంటి శాంతత, ఆ నెమ్మది అది వారికి అర్థమైపోతుంది. మీరు క్రిస్టియన్స్ అనగానే వాళ్ళు ఏంటంటే, ఆ బ్రదర్ ఎంత నెమ్మదిగా ఉన్నాడు, ఆ బ్రదర్ ఎంతటువంటి మరి కామ్గా ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రకాశాన్ని బట్టి, ఆ నెమ్మదిని బట్టి అవతల వారికి మనము క్రైస్తవులుగా కనబరుచుకునేటువంటి అవకాశం కలదు. ప్రియమైనటువంటి నా సహోదరులారా, నీలో విధేయత ఉందా, నీలో శాంతి ఉందా, నీలో సమాధానం ఉందా, అది నీవు ఒక్కసారి నీవు పరీక్షించుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే పూర్వపు అజ్ఞాన దశ అంటే మనకి క్రీస్తు తెలియక ముందు మనం ఒకవేళ విచ్చలవిడిగా జీవించిన వారమై ఉండుంటాం. సిగరెట్లు దాగి ఉండొచ్చు, మందు దాగి ఉండొచ్చు, అమ్మాయిలతో తిరిగి ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఉండొచ్చు, లేకపోతే లోకంలో ఏదైతే హేయమో ఆ హేయమైనటువంటి క్రియలు నేను చేసి ఉన్నాం. కానీ ఆ పూర్వపు అజ్ఞాన దశ అనేది ఎప్పుడు తొలగిపోవాలంటే, క్రీస్తును నువ్వు నీ యొక్క రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు, క్రీస్తు నా కొరకు తన యొక్క ప్రాణాన్ని శిలువలో పెట్టి నా కొరకు మరణించి ఉన్నాడు. క్రీస్తు లోకంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన జన్మించింది ఎందుకంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ప్రతి ఒక్క మనుష్యుని పాపం నుంచి తప్పించడానికి క్రీస్తు వచ్చాడన్నటువంటి విశ్వాసము నీవు క్రీస్తుని నమ్మినట్లయితే నీవు ఆ యొక్క జ్ఞానం కలిగి ఉండగలవు. ప్రియమైనటువంటి నా సహోదరులారా, నీలో విధేయత ఉందా? నీలో అపూర్వ అజ్ఞానపు దశ తొలగిపోయిందా? ఇంకా ఆ అజ్ఞాన దశలో ఉంటూ పాపం చేయడానికి ఇష్టపడుతున్నావా? దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి నువ్వు చాలా ఉత్సుకత చూపిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. అదేవిధంగా మనం చూసినట్లయితే శాంతము. దేవునిలో ఉన్నవారికి ప్రశాంతమైనటువంటి గుణము ఉంటుంది. ప్రశాంతమైనటువంటి, ఎందుకంటే దేని గురించి తొందరపడరు. అమ్మో ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో అనేటువంటి భయము, ఆందోళన వారికి ఉండదు. వాళ్ళు దేవునికి సన్నిధిలో శాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీ పనుల వారి యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని సామెతల్లో మరి సొలొమోను మహారాజు రాసి ఉన్నాడు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే పనులు పెట్టేసుకుని, అమ్మో నాకు ఇంత అయిపోతుంది, అమ్మో నాకు కష్టమైపోతుంది, నాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ యొక్క జీవితంలో ఉన్న శాంతతని కోల్పోయే అవకాశం ఉంది. అలాగున మనము శాంతమైనటువంటి జీవితాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకునే వారమై ఉన్నామేమో. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. క్రీస్తులో ఉన్నవారు శాంతత కలిగి ఉంటారు. కాబట్టి ఆ క్రీస్తు యొక్క ఆ లక్షణాలని మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే నిందారహితంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరన్నా మన మీద చాడీలు చెప్పడానికి, లేకపోతే ఎవరన్నా మనతో మరి మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పి మన మీద నిందలు వేయకుండేటువంటి పరిస్థితిలో మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి నా సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేరేపించిన దాన్ని బట్టి మనము జీవిస్తున్నామా? దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాం? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, అకార్డింగ్ టు ద ప్రామిసెస్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అన్ టు యూ. ఆర్ యూ
ఫీలింగ్ ఫ్రీ టు బిలీవ్ దట్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో క్రీస్తు నీకు హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన సహాయకుడు, ఆయన నిన్ను నడిపించేవాడని నీవి నమ్మి విశ్వసించి జీవిస్తున్నావా, ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకోండి. దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ కొద్ది హెచ్చరికలు చేయడానికి తండ్రి అయిన దేవుడు నాకు సహాయం చేశాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్కరూ క్రీస్తులో నెమ్మది కలిగి జీవించమని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి, నన్ను సంప్రదించండి. నా నంబరు 9700917417. మరి ఒకసారి చెప్తున్నాను, 9700917417. నో ద ట్రూత్ మినిస్ట్రీస్. దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి, ఇచ్చిన హెచ్చరికలను బట్టి మరి మీరు ఖచ్చితంగా దేవుల్లో ఉండి ఎంతో అద్భుతములు, ఎన్నో నెమ్మది కలిగినటువంటి విషయాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచించు. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, చెప్పబడినటువంటి హెచ్చరికలు నీ బిడ్డలు విని నెమ్మది కలిగి మరి జీవితంలో కొనసాగునట్లు కృప చూపమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామంలో విశ్వాసంతో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధ ఆత్మకి త్రియేక దేవునికి దేవుని ఆశీర్వాద కాపుదల ఇప్పుడు సదాకాలం మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. క్రీస్తు రక్తానికి జయం, సిలువ రక్తానికి జయం. అపవాదికి అనంత నాశనం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బీ విత్ యూ ఆల్. ఆమేన్.